కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. వేములవాడ ఏరియా ఆసుపత్రి ఎదుట రుద్రంగికి చెందిన కుటుంబం ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ప్రారంభం చేస్తుండగా బాధితులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 నెలల క్రితం ఏరియా ఆసుపత్రి డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని, న్యాయం చేయాలంటూ కూడా బాధితులు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేటీఆర్ వచ్చిన నేపథ్యంలో ఒక రకమైనటువంటి నిరసన అక్కడ ఉన్నటువంటి పరిస్థితిపై, సమస్యపై అని చెప్పే ప్రయత్నం బాధితులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. రాజశేఖర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఈ రోజు బిజీగా కొనసాగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇనాగ్రేషన్ లో కూడా ఈ రోజు బిజీ షెడ్యూల్ గా కొనసాగింది. వేములవాడలో ప్రధానంగా నంది కమాన్ కూడా నూతనంగా ఏర్పాటు చేసిన నంది కమాన్ ఏర్పాటు చేశారు. అనంతరం 42 లబ్ధి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు కూడా కేటాయించిన పరిస్థితి అయితే ఈ రోజు నెలకొంది. అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరంలో ఈ నాయకులంతా కూడా ఒక రకముగా అంటే ప్రజల్లో పర్యటించడానికి విస్తృతంగా ప్రణాళికలు చేసుకుని ముందస్తుగా ఇప్పటి నుండే ఒక ఎన్నికల వాతావరణాన్ని కల్పిస్తుంది. వీళ్ళంతా కూడా అంటే ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక డయాలసిస్ సెంటర్ ను కూడా ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కేటీఆర్ అంటే ప్రతిసారి కూడా నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ప్రతిపక్ష విపక్ష పార్టీల నేతలు అడ్డుకోవడం మనం చూస్తూ ఉంటాము. ప్రతిసారి కూడా ఏదో రకంగా ఒక నిరసన తెగ మాత్రం మంత్రికి ఎదురవుతూనే ఉంటుంది. అంటే ముందస్తుగా ఆ ప్రతిపక్ష విపక్ష పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, హౌస్ అరెస్టులు చేసి, ఆ పోలీస్ స్టేషన్ లో తరలించి కూడా ఒక మంత్రి కేటీఆర్ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఆ సన్నాహాలు చేస్తుంటారు. దానికి భిన్నంగా ఈ రోజు డయాలసిస్ సెంటర్ ను ప్రారంభిస్తున్న సమయంలో రుద్రంగికి చెందిన రఘుపతి అనే కుటుంబము ఒక ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే మంత్రిని కలిసి తమ బాధను విన్నవించుకుంటామనే తరుణంలో అక్కడ ఉన్న స్థానిక పోలీసులు వారిని వారించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు మీడియా ముందు ఆశ్రయించడం జరిగింది. అనంతరం ఈ విషయం కాస్త కేటీఆర్ కు తెలియడంతో ఆ కేటీఆర్ కి దగ్గరికి తీసుకుని వాళ్ళ విన్నప అంటే తమ 2 నెలల క్రితం పాప చనిపోయిందంటూ కూడా వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తమ కుటుంబ సభ్యుల రోదనను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా వాళ్ళు ఒక తీవ్రంగా అసహనం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇదంతా కూడా ఒక ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి కష్టం మీద అతి కష్టం మీద వాళ్ళు ఒక మంత్రి కేటీఆర్ ని కలిసి వినతి పత్రం ఇచ్చి బాధ్యులపై తగ్గ చర్యలు తీసుకోవాల్సింది కూడా వాళ్ళు ఒక విజ్ఞప్తి పత్రాన్ని కూడా అందజేసిన పరిస్థితి అయితే నెలకొంది. శ్రీకాంత్, ప్రధానంగా ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే మీరు చెప్పినట్లు ఎక్కడికి వెళ్ళా కూడా కేటీఆర్కి నిరసన సగ ఖచ్చితంగా ఎదురవుతున్నటువంటి పరిస్థితి కూడా గతంలో మనం చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో 2 నెలల కింద చిన్నారి చనిపోయిందని చెప్తున్నట్టు నేపథ్యం, అంటే 2 నెలల్లో చిన్నారి చనిపోయిన తర్వాత వైద్యులు నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్న నేపథ్యంలో వైద్యులు సరైనటువంటి సమాధానం చెప్పుండి లేకపోతే వారికి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే ఈరోజు మళ్ళీ వాళ్ళు వచ్చేవారు కదా. ఆ దిశగా ఎక్కడ కూడా ప్రయత్నాలు జరిగినట్టు కూడా కనిపిస్తుంది. ఇంకొకటి అంటే ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలో బాధితులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్కే చెప్పినటువంటి నేపథ్యం, కేటీఆర్ ఎలా స్పందించారు, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఏమైనా అక్కడ ఉన్న డాక్టర్లు అడిగే ప్రయత్నం చేశారా, లేకపోతే వారికి ఏమైనా కమిటీ లేకపోతే విచారించే ప్రయత్నం ఏమైనా చేసినటువంటి పరిస్థితుందా? ఇదంతా కూడా సమన్వయ లోపం అని చెప్పొచ్చు రాజశేఖర్. అంటే స్థానికంగా ఉండాల్సిన ఎమ్మెల్యే రమేష్ బాబు స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం కూడా దీంట్లో చర్చనీయాంశంగా మారింది. అంటే జర్మనీ పౌరసత్వంలో జర్మనీ దాదాపు ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఇతర దేశంలో ఉండడంతో దాదాపుగా ఆయన ప్రతిసారి జర్మనీ దేశంలో గడుపుతూ ఉంటాడు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు ఎక్కువ పెద్ద ఎత్తున అందుబాటులో మాత్రం ఉండదని చెప్పొచ్చు. ఈ సమస్యను ఆ స్థానిక నేతకి వివరించాలంటే బాధితులకు ఆ నేత అందుబాటులో ఉండకపోవడంతో, ఎమ్మెల్యే రమేష్ బాబు అందుబాటులో ఉండకపోవడంతో ఇదంతా అధికారులు సమన్వయ లోపం. మీరు ఎవరికి ఫిర్యాదు చేయాలి, అసలు తమ గోడును ఎవరికి విన్నవించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంటే స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్దామంటే ఆయన అందుబాటులో ఉండకపోవడంతో అసహనం వ్యక్తం చేసి చివరిగా 2 నెలల తర్వాత ఈ రోజు కేటీఆర్ పర్యటన ఉందని తెలుసుకుని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. అంటే మంత్రి కూడా వినతి పత్రం స్వీకరించిన అనంతరం సానుకూలంగా స్పందించి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని కూడా ఒక హామీ అయితే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినప్పటికీ కూడా బాధ్యతలపై చర్యలు తీసుకోవడానికి అలసత్వం వహిస్తారని కూడా అక్కడ గుసగుసలు అయితే ఈ రోజుకు మనకు కనిపించిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ స్థానికంగా ఉండాల్సిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఆ కేటీఆర్ కి చాలా సన్నిహితులు.
ఈ సమస్యని ఇక్కడికే సద్దుమణిగేలా చేస్తారని చెప్పేసి కూడా ఒక సద్దుమణిగే సద్దుమైపోతుంది. ఈ వివాదం కూడా బాధితులకు న్యాయం జరగదని కూడా ఒక వినికుడు కూడా మనకి వినిపిస్తుంది. అంటే ఇదంతా కూడా పూర్తిగా ఒక సమన్వయ లోపం అని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. ఎస్ శ్రీకాంత్, ఇంకోటి ప్రధానంగా మీరు ఉన్నటువంటి అలసత్వం కూడా ఎదురయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో, వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరొక ఆందోళన అంటే వినతిపత్రం కూడా తీసుకొని సాధారణంగా వెంటనే చూస్తాము, లేకపోతే దాని దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పే మాట జరిగినప్పుడు కూడా కార్యాచరణలో మాత్రం లోపం ఉంటుందనే అంశం అయితే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఇలాంటి సందర్భాలు ఒక మంత్రి పర్యటనలో కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నటువంటి కేటీఆర్ ఆయన మంత్రికి ఎదురవడం అనేది అంటే ఒక రకమైనటువంటి వ్యతిరేకత, అక్కడ ఉన్నటువంటి సమన్వయ లోపం. ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కానీ లేకపోతే విద్యా సంస్థలకు సంబంధించి కానీ మేము మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్తూ ఇలా డయాలసిస్ సెంటర్లు కూడా ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో కొంత లోపాలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నంలో ఒక సందర్భం అనుకోవచ్చు దీన్ని. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చిన్నంగా మాత్రం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైఖరి అయితే కనిపిస్తుంది రాజశేఖర్. అంటే ప్రతిసారి కూడా ఆర్భాటంగా హంగామా చేసి ప్రతిదీ కూడా ఒక అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నామంటూ కూడా ఒక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ కూడా ఆ పెద్ద ఎత్తున కూడా ప్రచారం మాత్రం చేసుకుంటున్నారు. కానీ ఆ క్షేత్రస్థాయిలో మాత్రం అదంతా కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. దాదాపుగా ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్న వారు కూడా ఇప్పుడు మీడియా ముందుకు రావడం వల్ల ఇలాంటి సంఘటనలు కూడా ఒక మీడియా దృష్టికి అంటే ప్రజల దృష్టికి అయితే వస్తుంది. అంటే ఇలాంటి ప్రజల దృష్టికి రాకుండా ఇబ్బందులు పడుతున్న వాస్తవాలు ఎన్నో కోకొల్లలుగా ఉంటాయి. కాకపోతే ప్రతిసారి కూడా ఇలాంటి ఒక హంగామా చేసి ఒక మీడియా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ వాయిస్ అనేది ఒక ప్రజలకు తెలియజేసే పరిస్థితి అయితే నెలకొంటుంది. అంటే క్షేత్ర స్థాయిలో మాత్రం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో బాధితులకు మాత్రం న్యాయం జరుగుతున్నట్టుగా మనం అంటే చెప్పలేము రాష్ట్ర